హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక 6 పథకాలని అనౌన్స్ చేసింది. అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ ప్రారంభిస్తాము, ఆ పథకాలన్నింటిని కూడా అందరికీ వర్తిస్తాయి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అవి ఉంటాయి, లేని వాళ్ళకి ఉండవు అని చెప్పేసి అంటున్నారు. సో దీని అంతటిని ఎలా చూడాలంటారు? ప్రతిదానికి కూడా టీఎన్సీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటుంది. అది ప్రభుత్వ పథకాలకైనా, ప్రైవేట్ పథకాలకైనా, ఉద్యోగానికైనా, లేదంటే షాపింగ్ మాల్ ఆఫర్స్ అయినా, బట్టల షాపు ఆఫర్స్ అయినా, ఆడిషియల్ అని అంటారు. అవన్నీ కూడా ఒక అంబర్ ఫిట్టింగ్ ఉంటుంది. లేకపోతే నష్టం జరుగుతుంది. రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే ఏది ప్రాబ్లం? ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు బస్సు ఉంది, మహిళలందరికీ ఉచితం అన్నారు. అది ఒక పల్లె వెలుగు లేదా సిటీ బస్సుల వరకు పెడితే ఓకే. అది అన్నిటికీ పెడితే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాన్ని ప్రభుత్వం విలీనం చేస్తే దాన్ని రెక్టిఫై అవుతుంది అనుకున్న సందర్భంలో మళ్ళీ ఇలా నష్టాలు అయితే వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఎట్లా వస్తాయి? అప్పుడు గవర్నమెంట్ టీఏడిఏలు ఇవ్వదు, ఇయర్లీ దాన్ని ఏమంటే పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ వర్తించదు, ఇవ్వదు. ఇంకెలా? ఇప్పుడున్న రేట్లకి జీతాలు పెరగకపోతే ఎలా? మనమే మళ్ళీ తిట్టుకుంటాం కదా. సో కొంత లిమిటే ఉండాలి పథకం అనేది. అది ముందే అప్లికేబుల్. అలా నేను అది ఎక్స్పెక్ట్ చేశాను, ఊహించాను. బట్ అలా చెప్పరు కదా. మీకు ఎట్లా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు లాగా కాదు, మేము వికలాంగులకి వితంతులకు 2,000 కాదు 3,000 వరకు ఇస్తాము అన్నారు. 3,000 అంతో. దానికి తర్వాత ఎలా మార్చారంటే, మొదటి సంవత్సరం 2,000, రెండో సంవత్సరం 2,250, మూడో సంవత్సరం 2,500, నాలుగో సంవత్సరం 2,750, ఐదో సంవత్సరం 3,000 అన్నట్టు. అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. మరి చెప్పడం ఏం చెప్పారు? 3,000 అని చెప్పారుగా. మీకు అర్థమవుతుందా? మ్యాక్సిమం ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తాం. బట్టల షాప్కి వెళ్ళగానే బయట 1+1 ఆఫర్ అంటాడు. 1+1 ఆఫర్ అంటే మనం అన్ని వెతికి చూసుకోవాలి, దాని మీద ఉంటుంది. ఆఫర్ ఉన్న వాటి వరకు పర్టికులర్గా ఒక రో వరకే అక్కడ 1+1 ఆఫర్ సార్, ఈ రో అయితే 1+1 కాదు సార్, ఇది ప్రైస్ తీసుకోవాలి సార్ కదా. బయట బోర్డు మాత్రం 1+1 అని అంటాడు. అరే లోపల బట్టలు, ఏ బట్టలు కూడా 1+1 ఆఫర్ ఉందనుకు వెళ్ళిపోతాం. కానీ ఆ పర్టికులర్ రో వరకే, పర్టికులర్ ర్యాక్ వరకే ఆ 1+1 ఆఫర్ అనేది పెడతారు. సహజం. అవన్నీ ఇప్పుడు మీరు చెప్పే విధానం చూస్తుంటే ప్రజలు మోసపోయారని చెప్పాలా, లేకపోతే కాదు వాళ్ళు ప్రజల్ని మభ్య పెట్టారని చెప్పాలా? కాదు, మోసపోయారు అని అనడానికి వీల్లేదు. మరి అలాగే చెప్తారు. యాడ్స్ ఎప్పుడైనా యాడ్కి రియాలిటీకి తేడా ఉంటుంది. ఏ ప్రొడక్ట్ అయినా యాడ్ వేరు, రియాలిటీ వేరు కదా. వాళ్ళు అలాగే చెప్తారు కింద టైమ్స్. ఇప్పుడు చాలామంది మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి. జియో వాడు ఉన్నాడు. జియో వాడు ఏమంటాడు, 300 రూపాయలకే 100 MBPS అంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, లేదు సార్ మీకు GST, మీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అవి ఇవి కట్టాలండి, అవన్నీ అయిన తర్వాత మొత్తానికి 500 అవుద్ది అంటాడు. మీరు ముందు చెప్పలేదంటే యాడ్ అలా చేసుకున్నాడు. ప్రజలు మోసపోయారనేది పెద్ద పదాలు ఎందుకు వాడాలి? నేను అనేది అది తెలిసిన విషయమే. నేనేమనుకున్నాం, గృహలక్ష్మి ఏదో ఉన్నాయి పథకాలు, లేకపోతే 2,500 ఏదో ఇస్తూ ఉన్నారు. అందరికీ ఇచ్చేస్తే వాడు ఇంకా తల మీద గుడ్డేసుకోవాలాడు. ఆ ప్రభుత్వమైన పథకాలు అదే మళ్ళీ ప్రాబ్లం. మళ్ళీ ఆంధ్రాలాగా అవుద్ది తెలంగాణ పరిస్థితి. ఇట్లా పథకాలన్నీ ఇచ్చుకుంటూ పోతే ఆంధ్రాలాగా అవుద్ది. ఇంకా డీప్కి వెళ్తే శ్రీలంకలా అవుతుంది పరిస్థితి. అట్లా క్లాస్ పెట్టడం బెటరే. ఇప్పుడు అంతకుముందు సినిమా టికెట్లు కూడా ఎలా ఉండేవి చెప్పండి? ఫస్ట్ వీక్ అంతా నెక్స్ట్ వచ్చినంటే రేటు పెంచుకోవచ్చు అన్నట్టుగా అన్నారుగా. దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఒక 300 పెట్టాడు, ఒక 200 పెట్టాడు, 100 రూపాయలు పెట్టాడు, 400 కూడా పెట్టిండు. ఎందుకు మరి? అప్పుడు ఎందుకు ఈ ప్రజలు మోసపోయారు అని ఎవరు మాట్లాడలేదే? ఎందుకు? నచ్చినో వెళ్ళండి, లేదంటే మానేయండి. ఇప్పుడు కూడా ఏదైనా కామన్. అది ఒక మోస్తరు వరకే ఉంటుంది. జాబ్ మేళ ఉద్యోగాలు ఇస్తామన్నారు. బంగారు తెలంగాణ కేవలం తెలంగాణ వరకే, అసలు ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కూడా వాదం ఉంది. మరి ఎక్కడ ఉద్యోగాలు పూర్తి స్థాయిలో రాలేదుగా. జాబ్ మేళా విషయంలోనే ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కొందిగా. మరి ఎక్కడ ఎందుకు వేయలేకపోయింది? ఎందుకు ఇవ్వలేకపోయింది? మిగతావన్నీ చక్కగా ప్రైవేట్ కంపెనీలు ప్రాజెక్టులు తీసుకొచ్చిందిగా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కూడా చేసిందిగా. ఎందుకు మరి వ్యతిరేకత వచ్చింది? కొంతవరకే ఏదైనా ఉంటుంది లిమిట్, పరిధి. అది అందరికీ ఇచ్చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీసులో ఒక ఆవిడ కోయంబత్తూరు నుంచి వచ్చి ఉంటున్నారు ఆవిడ. ఓకే, ఆవిడ ఇక్కడ పథకాలకు అర్హురాలా కాదా?
అక్కడ ఏదో సమస్య వచ్చింది, బట్ ఆ తమిళియన్ ఆవిడ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాడికి పథకాలన్నీ ఇవ్వాలా వద్దా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఆమెకి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వకూడదు? ఆమె వలస వచ్చి ఇక్కడ ఉంటుంది కదా. సో నేటివిటీ అక్కడ ఒక క్లారిటీ ఉందిగా మీకు, లోకల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, మిగతా అందరికి ఎలా అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చింది. ఇంకొంచెం డీప్కి వెళ్తే అందరికి ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగం చేసుకుంటున్నారుగా, మీరు నేను ఉద్యోగం చేసుకుంటాం, మీకు నాకు ఎందుకు ఇవ్వాలి? ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వాళ్ళకి ఇస్తే చాలు కదా. అసలైన లబ్ధిదా వాళ్ళకి లబ్ధి చేకూరితేనే కదా న్యాయం జరిగినట్టు. మరి లోటు అడిగేటప్పుడు కూడా అలానే అడగాలి కదా సార్? అవును, అలాగే అడిగారబ్బా. అలా ఎవరికైతే ఇస్తామో వాళ్ళకే అందరూ మాకేయండి, ఈ పథకాలు పెడతాము, కొందరికే అప్లై అవుతాయని చెప్పరు. ఎందుకు చెప్పాలి? నీకు 5 పూట్ల 3 పూట్ల తిండి దొరికినప్పుడు నువ్వెందుకు ఆ 2500కి ఆశపడాలి కదా. సో అల్టిమేట్గా మళ్ళీ డీప్గా వెళ్తే మారాల్సింది ప్రజలే, నాయకులు కాదు. ఇప్పుడు రైతు బంధే ఉంది, 100 ఎకరాలకు కూడా రైతు బంధు ఎందుకబ్బా? 1, 2 మ్యాక్సిమం 5 ఎకరాలు, ఒక 6-7 ఎకరాలు, ఒక 5 ఎకరాల వరకు ఉన్నవాడి వరకు రైతు బంధు వర్తిస్తుందంటే అర్థం ఉంది. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మంత్రులు కూడా రైతు బంధు తీసుకున్నారని వార్తలు ఉన్నాయిగా. అవన్నీ అబద్ధాలా నిజాలా? అయితే అప్పుడు అక్కడ మోసం చేసింది ప్రభుత్వమా ప్రజలా చెప్పండి? ప్రభుత్వం ఏది చెట్టు ముందా విత్తనం ఉందంటే ఏం మాట్లాడతాం చెప్పండి? ప్రజలు మోసం చేస్తున్నారా లేదా ప్రభుత్వం మోసం చేస్తుందా? కొంతవరకే అరే సరే వాడికి లేదురా వాళ్ళకి ఇద్దాం, వైట్ రేషన్ వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి ఎక్కడో పూరి గుడిసెల్లో ఉంటున్నారు వాళ్ళకి కలిగిద్దాం అని అంటే ఒక పద్ధతి. మోసం ఎవరు చేస్తున్నట్టు? దానికి ప్రభుత్వం మోసం చేస్తుందని పెద్ద పదాలు ఎందుకు వాడాలి? అర్థం చేసుకోవాలి కదా. ఈ పథకాల దగ్గరికి వచ్చేసరికి మేము రెడీ అంటారు. అదే దేశం యుద్ధం ప్రకటించినవ్వండి, ఇంటి నుంచి ఒకటి రావాలంటే ఒక్కరు వెళ్తారేమో చూడండి. లేదండి మా ఇంట్లో ఒక్కడే ఉన్నాను పంపించండి, మా ఇంట్లో ఒక్కడే ఉన్నాను పంపించండి. అదే ఇంటికి ఒక్కడికి ఉన్న వాళ్ళకి మేము ఇంత డబ్బులు ఇస్తామంటే మాత్రం ఎగబడి అప్లికేషన్ పెట్టేస్తారు. మరి అక్కడ చూపించిన ఇంట్రెస్ట్ ఇక్కడ ఎందుకు చూపించట్లేదు? అక్కడ మోసం ఎవరు చేస్తున్నట్టు? ప్రజలు మోసం చేస్తున్నట్ట, ప్రభుత్వం చేస్తున్నట్టు? అది అంటే నేను మోసం అని అన్ను, అది ముందే ఎక్స్పెక్ట్ చేసింది. అలా అందరికీ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకి అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఒక ఆంధ్ర నెక్స్ట్ ఒక శ్రీలంక అవుతుంది. ఆంధ్రాలో కేవలం ఇంకేటో లేదు వ్యతిరేకత, ఇదే కదా వ్యతిరేకత. అభివృద్ధి రెవెన్యూ జనరేట్ చేసి దీని పథకాల్లోకి మళ్ళించాలి. అది కూడా ఎలాగా? రెవెన్యూ ఒక 100 రూపాయలు వస్తే పథకాల కింద 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకోవాలి, కానీ పథకాలకు మొత్తం 80 రూపాయలు 90 రూపాయలు పెట్టుకుంటే ఇంకా అభివృద్ధి మాట ఏముంది? మిగతా ఉద్యోగుల జీతభత్యాలు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీరు, పవర్ ఇవన్నీ ఎవరిస్తారండి? మొన్న ఇంతకుముందే ఒక సీనియర్ విశ్లేషకులను కలిశాను, పెద్దవారు గురువుగారు. ఆయన కలిసి గురువుగారు అంటే ఆయన ఇలాగే పథకాల గురించి కరెక్ట్ అని అలా ఉండాలి. ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వైట్ రేషన్ వాళ్ళకి ఇస్తే బెటర్, అందరికి ఇస్తే అడుక్కు తినాలి పరిస్థితి. అలాగే ఎలక్ట్రికల్ 200 యూనిట్ల వరకు ఫ్రీ అంటున్నారు. 200 యూనిట్ల బదులు ఇంటికి ఒకరికో లేదంటే వీధిలో పెద్దగా ఉండే వాళ్ళకి ఒక సోలార్ ప్లాంట్లు పెడితే ఎవరి వీధికి వాళ్ళకే పవర్ జనరేట్ అవుతుందిగా. ఆ ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందిగా. ఒకేసారి ఇంత ఖర్చు పెడితే నెక్స్ట్ పవర్ అంతా ఫ్రీ అవ్వచ్చు కదా. అలా కూడా పెడితే బాగున్నామని చెప్పి సదరు ఆ పెద్దలు గురువు గారు అన్నారు. ఓకే, అది కూడా మంచి ఆలోచనేగా. అందుకంటున్నాను ఇప్పుడు అలా ఇఫ్ క్లాస్ పెట్టకపోతే అందరూ అప్లికేబులే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ ఉండేవి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి చాలా కాలేజీలు పెరిగాయి. 700 కాలేజీల వరకు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. దానికి ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారు? ఫీజు రీయింబర్స్మెంట్ అని పెట్టారు కదా. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మ్యాక్సిమం ఎవరైతే చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఉంటే బాగుంటుంది. చదువుకోగలిగిన వాడు, చదువుకు పెట్టగలిగిన వాడు కూడా ఆ వైట్ రేషన్ చూపించి చదువుకోవడం వల్ల ఏమైంది? బీటెక్ అనేది వాల్యూ లేకుండా పోయింది. ఒకప్పుడు ఇంజనీర్ అంటే మా నాన్నగారు చెప్పేవారు, జిల్లాకు ఒకడు ఉంటే గొప్ప అంట ఇంజనీర్. అబ్బా ఇంజనీర్ రాడు అనేవారంట. ఇప్పుడు ఇంటికి 2-3 ఉంటున్నారు. దానివల్ల ఏమైంది? బీటెక్ అంటే బీటెక్ ఓకే, ఏదో నార్మల్ డిగ్రీలా అయిపోయింది. ప్రొఫెషనల్ స్టడీ అనే వాల్యూ పోయింది. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం మంచిదే రీయింబర్స్మెంట్, కానీ అది చదువుకోలేని వారికి, పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళకి పెడితే అది యూజ్ఫుల్. అందరికి పెట్టడం లేదు, అందరూ చదివే వాళ్ళే, అందరూ రీయింబర్స్మెంట్కి వెళ్ళిపోయిన వాడే. ఏమైంది? దానివల్ల వాల్యూ పోయిందా? స్టాండర్డ్స్ కూడా పడిపోయా, కాలేజీలు కూడా పెరిగిపోయా. ఫ్యాకల్టీ డిగ్రీ రిలీవ్ అయినాడు, అదే బీటెక్ రిలీవ్ అయినాడు, అదే కాలేజీకి ఫ్యాకల్టీయా?
ప్రొఫెసర్ ఫ్యాకల్టీకి వెళ్తే వాడు అనుభవం జోడించి చెప్పిన లెసన్స్కి వచ్చే వాల్యూ అప్పుడే బీటెక్ రిలీవ్ అయినా పీజీ రిలీవ్ అయినాడు ప్రొఫెసర్గా వెళ్తే వాడికి ఏం చెప్తాడు, వీడు ఏం నేర్చుకుంటాడు, వాడికి ఏం చెప్తాడు. సో అట్లాంటి ఇఫ్ క్లాసులు ఉండాలి కూడా. లేకపోతే ప్రభుత్వం నడిపించడం ఎవరి తరము కాదు. మళ్ళీ అప్పులకు వెళ్ళాలి, ప్రపంచ బ్యాంకు అప్పులు పెట్టాలి, ఆర్బీఐ నుంచి అప్పులు తేవాలి, మళ్ళీ ప్రతి ఒక్కటి తల మీద 30,000 20,000 అప్పు ఇప్పటికే ఉంది. అంటే ఒకేసారి అప్పుకు హ్యాపీ పెట్టి ఇవన్నీ కూరగాయల రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోతే హ్యాపీ, కానీ ఇలాగ చేస్తే మాత్రం మోసం చేసినట్ట? చెప్పండి మీరే. మోసం కాదు ఇది నా దృష్టిలో. ఓకే, అంటే న్యాయంగా ఎవరికి చేరాలో వాళ్ళకి చెందాలనేది లబ్ధి. నువ్వు ఉద్యోగుల పరంగా నువ్వు టీఏడిఏలు అడుగు, పిఆర్సీ అడుగు, జీతాలు పెంచమని అడుగు, సెలవులు అడుగు, లేదంటే ఇంకేమైనా వెసులుబాట్లు అడగండి, ఎర్న్ లీవ్స్ పెట్టమని అడగండి. ఎవరు పొందాలో వాళ్ళు డిమాండ్ చేసుకుంటేనే అదే అప్పుడు ఉమ్మడిగా ఉండే సమాజం. ప్రభుత్వం అది తప్పు లేదు, అలా లేకపోతే నడిపించలేదు.